సర్వాధికారి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము రోమా 13:1. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. అధికారులకు లోబడి ఉండాలని ఇక్కడ మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. ప్రభువు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వ విషయాలలో ఏమాత్రము జోక్యం చేసుకోలేదు. ప్రభుత్వంలో ఏదైనా తప్పు ఉంటే ఆయన రాజ్యము ఈ ప్రభుత్వాన్ని పడగొట్టగలదని ఆయనకు తెలుసు. 400 సంవత్సరాలలో కళంకిత రోమా ప్రభుత్వం త్రోసివేయబడింది. క్రైస్తవులు అధికారాన్ని చేజిక్కించుకోవలసి వచ్చింది. ఆత్మీయ ప్రమాణాలు కాపాడబడుతూ ఉన్నప్పుడు తప్పుడు ప్రమాణాలు త్రోసివేయబడతాయి. కాబట్టి మనము ప్రభుత్వంతో పోరాడకూడదు. మనము ప్రభుత్వంతో కాక మానవ స్వభావంతో పోరాడాల్సి ఉంది. దైవిక స్వభావంతో దానిని మార్పు చేయడానికి యేసయ్య మానవుని స్వభావంపై దాడి చేశాడు. పన్ను కట్టవద్దని ఎప్పుడు కూడా క్రీస్తువారు ప్రోత్సహించలేదు. అయితే కళంకిత రోమా సామ్రాజ్యాన్ని, కళంకిత యోదయ సమాజాన్ని తొలగించే విత్తనాలను ఆయన విత్తాడు. తన బోధలోని వాక్యము విప్లవాన్ని తీసుకొస్తుందని యేసయ్యకు బాగా తెలుసు. మనము సత్యానికి లోబడి దానిని బోధిస్తుంటే విప్లవము వస్తుంది. ప్రజలకు సువార్తను తప్పనిసరిగా ఇవ్వాలి. పాపుల కొరకు రక్షకుడు మరణించారు. సువార్తను అందించకుండా నీవు ఏ మంచి చేయలేవు. సంఘము కొరకు భారము మనకుంటే సువార్తను నమ్మి దేవుని ప్రేమించే సభ్యులను తయారు చేయగల కార్యాన్ని మనము ప్రారంభించాలి. నీ హృదయములో జీవిత సత్యాలను దేవుడు నాటుతూ ఉన్నాడు. మారు మనస్సును గూర్చి మాట్లాడడానికి ఇష్టపడని బంధువులు నాకున్నారు. ఇప్పుడు వారు శ్రమలో ఉన్నారు. వారి పిల్లలు పెద్దవారవుతూ ఉన్నారు. వారిని వీరు అదుపు చేయలేకపోతూ ఉన్నారు. ప్రేమలో తప్ప ఎవరికి ఏమీ అచ్చి ఉండవద్దు. మన యజమానుని మెట్టుకు చేరుకోవడం చాలా కష్టం. అయితే ఆయన మనకు కృపనిస్తాడు. తన ముందున్నటువంటి గొప్ప సవాలును చూసి మోషే గారు నిరుత్సాహపడలేదు. పొదలో నేను ఉన్నవాడను అని చెప్పినటువంటి ఆయనను అతడు నమ్మాడు. నీ పొరుగువారి నిమిత్తము, నీపై అధికారుల నిమిత్తము, నీ క్రిందునున్న వారి నిమిత్తము ప్రార్థన చెయ్యి. లేని ఎడల నీకు వ్యతిరేకంగా సాతానుడు వారిని వాడుకుంటాడు. ప్రార్థన చేసే కృప, సమాధానమునిచ్చే ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.